ఆ సపోర్ట్లో భాగంగా ఫిజీకి కూడా మనం చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇండియా ఫిజీ మధ్య షుగర్ ఇండస్ట్రీలో, అగ్రికల్చర్లో, హెల్త్ కేర్, రెన్యూబుల్ ఎనర్జీ, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కోఆపరేషన్ ఉందన్నమాట. ఇండియా ఫిజీకి సంబంధించి డయాస్పోరా లింక్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ చాలా మంది ఇక్కడ నుంచి పనిచేయడానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారనమాట. ముఖ్యంగా మన కల్చర్, హిందీ భాష, భోజ్పురి, తమిళ్ అండ్ దివాళీ ఫెస్టివల్స్, హోలీ ఫెస్టివల్ అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫిజీ అఫీషియల్ లాంగ్వేజెస్లో హిందీ కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. ఫిజీలో ఉన్న ఇండియన్ కల్చరల్ సెంటర్ వాళ్ళు ఫిజీ క్యాపిటల్ సువాలో యోగా కావచ్చు, హిందీ కావచ్చు, మన క్లాసికల్ డాన్సెస్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తారు. సో ఇండియా ఫిజీ డయాస్పోరా రిలేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా ఇండియా ఫిజీ దేశం వాతావరణ మార్పు, పునరుత్పాదక ఇంధన వనరులు, బ్లూ ఎకానమీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇలా చాలా వాటిలో కోఆపరేట్ చేసుకుంటుంది. కోవిడ్ పాండమిక్ టైంలో కూడా భారతదేశం ఫిజీకి చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా డిజిటల్ గవర్నెన్స్లో, ఫిజీలో ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడంలో ఇండియా చాలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ సర్వీసెస్లో భారతదేశం ఫిజీకి సపోర్ట్ చేస్తుంది అనమాట. మొత్తానికి ఫిజీ దీవుల యొక్క ప్రధాని సితివేని లిగమామద రబుకా భారతదేశానికి రావడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు.